హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది గ్రూప్ సి పోస్టులు అనమాట. సివిలియన్ పోస్టుల కింద వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2024. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నోటిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రూప్ సి కింద నాన్ గెజిటెడ్ కింద పోస్టులు అయితే తీయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట, ఎల్డీసీ పోస్టులు అంటారు. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ సి కింద లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. లింక్ ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ గైస్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ అండ్ కమాండ్ చూసుకుంటే ఐఏఎఫ్ గ్రూప్ సి కింద లోవర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ కొన్ని డిస్టిక్ల కింద ఒక స్టేట్ల కింద ఇవ్వడం జరిగింది. జోధ్పూర్, గుజరాత్, వడోదరా అండ్ ఓల్డ్ హెడ్ క్వార్టర్ పైలూరు, మౌంట్ అబీ ఈ పోస్టులకి అయితే మనకి అంటే ఆ ఏరియాలు బట్టి అది ఒక స్టేట్లను బట్టి లింక్ అంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. ఇది ఓవరాల్ చూసుకుంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషను. ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నమాట. మీరు ఏ స్టేట్కి వెళ్ళో అక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్టల్ అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి పంపించవలసిన అవసరం ఉంటుంది అనమాట. అందువల్ల దానికి పోస్టల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టల్ అడ్రస్ అనేవి సౌత్ అండ్ వెస్ట్ ఎయిర్ కమాండ్ నుంచి పోస్టల్ అడ్రస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. అవి పోస్టులు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే జోధ్పూర్ లోవర్ డివిజన్ క్లర్క్ టోటల్ వేకెన్సీ 2, అలాగే వడోదరా 1, జమునపూర్ గుజరాత్ 1, గాంధీనగర్ 3, అలా టోటల్ చూసుకుంటే 10 పోస్టులు ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే హెడ్ క్వార్టర్ సౌత్ ఎయిర్ కమాండ్ చూసుకుంటే పోస్టల్ అడ్రస్ ఇక్కడ చూసుకుంటే తిరువనంతపురం లోవర్ డివిజన్ 2 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ సర్వీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఐఏఎఫ్ అది చూసుకుంటే పోస్టల్ అడ్రస్ న్యూఢిల్లీ, ఇది లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఏఎస్టీఏ అనమాట. పోస్టల్ అడ్రస్ చూసుకుంటే మనకి బెంగళూరు 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ చూసుకుంటే మనకి ఫోర్త్ స్టేషను బొర్జర్ లోవర్ డివిజన్ క్లర్క్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మనం ఎక్కడైతే అడ్రస్ పెట్టాలనుకుంటున్నామో ఏ పోస్ట్కి అయితే పెడుతున్నారో ఆ పోస్టల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టల్ అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో ఫామ్ అనేది ఫిలప్ చేసి పంపించాలన్నమాట. అప్పుడు మీరు దానికి వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీ మేబీ వేరీ అవ్వచ్చు, అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. క్లియర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ రిలేషన్ కూడా ఓబీసీ అయితే 3 years ఉంది, ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఉంది, ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే మనకి 10 years ఇవ్వడం జరిగింది అనమాట. ఇంక చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ 40 years అన్రిజర్వ్డ్, ఓబీసీ 43, డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ లోవర్ డివిజన్ క్లర్క్కి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 12th పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే టైపింగ్ అనేది మస్ట్ షుడ్గా వచ్చి ఉండాలి. 35 words per minute ఉండాలి. అది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు టైపింగ్ కానీ రాయగలిగితే పోస్ట్కి అప్లై చేసుకుని ఈజీగా జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇది అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలనేది కింద అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ డీటెయిల్ చూసేద్దాం ఒకసారి. ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఆల్ అప్లికేషన్ విల్ బి సర్క్యూట్ టైమ్స్ ఆఫ్ ది ఏజ్ లిమిట్, మినిమం క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. మనం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మోడ్ ఆఫ్ ఫస్ట్ దాంట్లో రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మిగతా మెరిట్ లిస్ట్ ప్రకారము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది, 100% వెయిటేజ్ తీసుకుంటారు రిటన్ టెస్ట్లో. స్కిల్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి అప్లికేషన్ ఈ రోజు నుంచి 30 days వరకు అయితే అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 30 days అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయిన తర్వాత 30 days వరకు లోపు మనం పోస్టల్ అడ్రస్కి ఆ అడ్రస్ మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అప్లికేషన్ అనమాట. మనకి ప్రొపరేషన్ అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అది పెట్టాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. పోస్ట్ అప్లైడ్ పడి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినప్పుడు లోవర్ డివిజన్ క్లర్క్ ఇవ్వడం జరిగింది కదా పోస్టల్ అడ్రస్. మీరు ఏ రీజన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఏ అడ్రస్ అంటే మరి సపోజ్ ఏ స్టేట్లో మీరు ఏ అడ్రస్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్టల్ అడ్రస్ రాసి 10 rupees స్టాంప్ అంటించి అప్పటికి అడ్రస్ పంపించాలన్నమాట. ఈ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సౌత్ రీజియన్ బెంగళూరు, తిరువనంతపురం, గుజరాత్, వడోదరా, నెక్స్ట్ జోధ్పూర్. ఇక్కడ ఏదైతే పోస్టల్ అడ్రస్ ఉందో ఆ పోస్టల్ అడ్రస్కి పంపిస్తే దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే. ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఆ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేసి ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.